హలో స్టూడెంట్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని కోరుకుంటున్నా. మీ షేక్ ఇస్మాయిల్ సార్ని చాలా రోజులైంది వీడియో చేసి. నేను ఐఐటి నీట్ ఫిజిక్స్ గురించి కొన్ని విషయాలు మాట్లాడాలనుకుంటున్నా. పిల్లలు బాగా బేసిక్స్తో ప్రాబ్లం అవుతుంది. ఫిజిక్స్, మ్యాథ్స్, కెమిస్ట్రీ, ఈ 3 సబ్జెక్ట్స్కి మెయిన్ ఫండమెంటల్స్ కొంచెం రిక్వైర్మెంట్ మ్యాథ్స్ ఉండాలి. దాంట్లో ట్రిగ్నోమెట్రీ, లాగార్థమ్స్, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ అండ్ సమ్ ఆల్జిబ్రా ఫార్ములాస్, ఇంటిగ్రేషన్స్, డిఫరెన్షియేషన్స్, ఇవన్నీ నేర్చుకోవాలి. ఇవి చేస్తే మ్యాథ్స్, ఫిజిక్స్కి కొంచెం మెయిన్ కీ రోల్ అవుతుంది. సో దీంతోపాటు ఒక 6 to 7 చాప్టర్స్ ఫిజిక్స్లో కంటిన్యూస్ మాస్ డిస్ట్రిబ్యూషన్, కంటిన్యూస్ ఛార్జ్ డిస్ట్రిబ్యూషన్, ఈ కాన్సెప్ట్స్ మీద బాగా ఫోకస్. రొటేషనల్ మోషన్, మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ రిజిడ్ బాడీస్. లైక్ ఒక రాడ్ని తీసుకొని మూమెంట్ ఆఫ్ ఇనర్షియా, సెంటర్ పాయింట్, ఎడ్జ్ పాయింట్, అదేవిధంగా రింగ్కి, స్పియర్కి, కోన్కి, డిస్క్కి, సిలిండర్కి, ఇలా మూమెంట్ ఆఫ్ ఇనర్షియా, సెంటర్ ఆఫ్ మాస్ ఫైండ్ చేస్తుంది. సో నెక్స్ట్ గ్రావిటేషన్ చాప్టర్, ఇది కూడా కంటిన్యూస్ మాస్ డిస్ట్రిబ్యూషన్ మెథడ్ యూజ్ చేసి గ్రావిటేషనల్ ఫోర్స్, మ్యాగ్నెటిక్, గ్రావిటేషనల్ ఫీల్డ్, గ్రావిటేషనల్ పొటెన్షియల్ ఎనర్జీ, ఇలా డిఫరెంట్గా మనం కొన్ని ఫైండ్ చేస్తాం. అందుకోసమే ఇవన్నీ బేసిక్స్ నేర్చుకోవాలి. నెక్స్ట్ ఇవే కాన్సెప్ట్స్ మళ్ళీ ఎలక్ట్రోస్టాటిక్స్లో కవర్ అవుతుంది. ఎలక్ట్రిక్ ఛార్జెస్ అండ్ ఫీల్డ్లో ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్, లైక్ ఏ కూలమ్స్ లా ఫోర్స్, దాంతోపాటు ఎలక్ట్రిక్ ఫీల్డ్, ఎలక్ట్రిక్ పొటెన్షియల్ ఎనర్జీ,